లైక్ ఈ ఆక్టా అంటే మనం డెవలపర్ కింద వస్తామా? లేకపోతే అడ్మినా అండి? యాహ్! ఇక్కడేంటి అంటే డెవలపర్, అడ్మిన్ అని ఏముండదండి. ఓకే. ఒకప్పుడు అంతా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఆ! కొత్తగా డిఫరెంట్ రోల్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. లైక్ అడ్మిన్ అండ్ డెవలపర్ అని. ఐ వాంట్ టు క్లారిఫై యూ దట్ ఇక్కడ ఏంటి అంటే అడ్మిన్ అంటే ఓన్లీ అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తారు. బట్ కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ చేస్తే వి విల్ కాల్ దెమ్ యాస్ డెవలపర్. ఓకే. యెస్. కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ వన్ మోర్ వర్క్. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ టు ఆక్టా. ఓకే. ఓకే. సర్వీస్ నౌని ఇంటిగ్రేట్ చేయాలి అంటే వీ నీడ్ టు గివ్ సమ్ ఇన్పుట్స్ టు ద అప్లికేషన్ టీమ్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనము కొన్ని మన సైడ్ ఎలా అయితే మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇంటిగ్రేషన్ చేస్తామో సర్వీస్ నౌ కూడా ఆక్టాని వాళ్ళతో కలపాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి అంటే వాళ్ళు కూడా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి. ఆ సెట్టింగ్స్ చేయడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేది డెవలపర్ అనేది వాళ్ళ సైడ్ నుంచి జావా డెవలపర్ ఆర్ హూఎవర్ డెవలప్ దట్ అప్లికేషన్ వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్‌కి ఆ సెట్టింగ్స్ అనేవి కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? ఓకే. సో, ఓకే. ఆ కాన్ఫిగర్ చేయడాని కోసం మనము ఏమైనా ఇన్‌పుట్స్ అడిగితే ఇవ్వాలనమాట మన సైడ్ నుంచి. ఇప్పుడు ఏ మనము ఇప్పుడు మనము ఏ డీటెయిల్స్ తీసుకుంటాము, మనం ఏ డీటెయిల్స్ వాళ్ళకిస్తాము, అసలు ఈ ఆక్టా అనేది దాంతో ఎలా వర్క్ అవుతుంది. హ్మ్. సో, అలాంటి ఇన్‌పుట్స్‌నన్నీ మనం ఇవ్వాలి. ఓకే. యాహ్! వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు మనం రెజ్యూమ్‌లో ఎలా పెట్టిన ఆక్టా కన్సల్టెంటా? యూ కెన్ మార్క్ యాస్ ఆక్టా డెవలపర్ ఆర్ కన్సల్టెంట్. అంతేగాని మనం ఇక్కడేం కోడ్ రాయమండి. థాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్? ఇంకోటి రియల్ టైమ్‌లా డైరెక్ట్ క్వెషన్స్ అడగరు గదండీ. అంటే రియల్ టైమ్ క్వెషన్స్ అడుగుతారు గదా! మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇంటర్వ్యూస్‌లో. సో యాహ్! వి విల్ డిస్కస్. సినారియోస్ మనం డిస్కస్ చేస్తామండి. ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడు ఇంకొకటేంటి అంటే ఇక్కడ మనకు ఆక్టాకొచ్చినప్పటికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. నేనైతే నేనేం చేస్తున్నానో మీకు కూడా అదే చెప్తాననమాట. ఓకే. ఆ! ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని. ఓకే. నేను ఈవెన్ ఇంటిగ్రేషన్ స్టెప్స్ కూడా మనం ఎలా చేస్తామో అలానే చూపిస్తాను మీకు. ఓకే. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ వెరీ క్లియర్‌లీ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఓకే. ఓకే. యాహ్! నెక్స్ట్. Yeah, Maheshwar, can you share your screen? I want to guide you. మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను గైడ్ చేస్తానండి. మొబైల్‌లో జాయిన్ అయ్యాను. ఆ! Can you any one of you open your Naukri account and share screen? Anyone? Charge on ticket vending machine or entry gate. Yeah, Madhu, Station please share. to get the balance updated. Contact station staff for more details. Madhu, can you share? Guys, any one of you, can you share your Naukri account? Sorry, I don't have any Naukri account. Okay. Madam, I'm sharing.
యాహ్! యాహ్! అది మీ ప్లీజ్. మొబైల్ నుండి షేర్ చేయొచ్చా మేడం? యాహ్! యాహ్! యూ కెన్ షేర్. ఇప్పుడు ఇంకొక కనిపిస్తుందా? విషయం యాహ్! యాహ్! కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే అండి, జాబ్స్‌ని ఇప్పుడు మీరు ఎలా ఎతుక్కోవాలి అంటే డోంట్ కీప్ వన్ సోర్స్. ఓకే. యూ హావ్ సో మెనీ సోర్సెస్ రైట్? లైక్ ఇండీడ్, నౌకరీ, గూగుల్, లింక్డ్ఇన్. ఓకే. ఒక సోర్స్ నుంచి వెతుక్కుంటే వచ్చే రోజులు పోయాయండి. అన్ని సోర్స్ నుంచి వెతుక్కోవాలి. ఇప్పుడు చాలామందికి జాబ్స్ నా స్టూడెంట్స్‌కి వస్తున్నాయంటే, వాళ్ళు లింక్డ్ఇన్ నుంచి వెతుక్కుంటున్నారు. ఓకే. ఒకటే సోర్స్ పట్టుకొని నాకు రావట్లేదు, నాకు కనిపించట్లేదు అని అనుకోకూడదు. ఇంకొకటేంటి అంటే, మనం కనిపించిన జాబుల్ని మనం అప్లై చేస్తూ, మనం నౌకరీ అల్గోరిథం చేంజ్ అయిపోయింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో థట్. ఓకే. వి నీడ్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ నౌకరీ. దెన్ ఓన్లీ విల్ గెట్ కాల్స్. ఓకే. ఎర్లీ మార్నింగ్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. ఎవ్రీవన్ నో థట్ ఆల్రెడీ. ఓకే. అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఇప్పుడు ఏంటి అంటే, మనం అప్లై చేసుకుంటూ కనిపించిన ప్రతి జాబ్‌ని అప్లై చేసుకుంటూ వి నీడ్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ నౌకరీ. దెన్ ఓన్లీ విల్ రిసీవ్ కాల్స్. అర్థమైందండి చెప్పింది? యాహ్! ఓకే. ఓకే బ్రో. యాహ్! అది విషయం. యాహ్! మార్కెటర్స్ ఆప్టా. యాహ్! యాహ్! యూ కీప్ లొకేషన్స్ అండి. సమ్ 4, 5 లొకేషన్స్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై. డోంట్ స్టిక్ టు వన్ లొకేషన్ గైస్. కాల్స్ రావు. యాహ్! ఓకే. ఎనఫ్. ఎస్ఐ జాబ్స్. హ్మ్. ఉన్నాయి కదండీ. ఇప్పుడు ఐఏఎం అండ్ ఆక్టా ఇంజినీర్ అని ఉంది. అది సొనాటా. ఓకే. ఇక్కడ ఐఏఎం అండ్ ఆక్టా ఇంజినీర్‌ది కూడా సొనాటాయే. ఓకే. సోనీ ఉంది. ఐఏఎం అండ్ ఆక్టా స్పెషలిస్ట్. ఓకే. కమ్ డౌన్. ఐఏఎం అండ్ ఆక్టా ఇంజినీర్. ఇక్కడ బీసీఈ గ్లోబల్. ఇవన్నీ కూడా ఆక్టాయే కదండీ. మీకేంటండి కనిపించలేదంటున్నారు? సొల్యూషన్స్ ఇంజినీర్, ఆక్టా. నేనింకేం అసలు కీవర్డ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఆక్టా ఒకటే ఇచ్చాను. మహేశ్వర్. ఓకే మ్యామ్. యాహ్! ఇవన్నీ ఆక్టాయే గదండీ! ఓకే. శ్రీనివాస్ కెన్ యూ స్టాప్ షేరింగ్? యాహ్! ఓకే. యాహ్! ఇంకొకటేంటంటే నా సజెషన్ డోంట్ స్ట్రిక్ట్ ఓన్లీ టు నౌకరీ అండి. యూ కెన్ యుటిలైజ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. ఓకే. ఎలా అంటే వి కెన్ మనము కనిపించిన ప్రతి జాబ్‌ని అప్లై చేయాలి. ఇప్పుడు అల్గోరిథం మొత్తం చేంజ్ అయింది. యూ నీడ్ టు అప్లై ఫర్ జాబ్స్. అప్పట్లో ఏంటి అంటే, మనం ఒక మార్నింగ్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే మనకు కాల్స్ వచ్చేసేవి. అలా కాదు. ఇప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. వాళ్ళేమైనా మనకి నౌకరీలో రిప్లై పెడితే మనం రిప్లై పెట్టాలి. యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇన్వైట్స్ అని ఉంటాయి. అవి ఇన్వైట్స్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి నౌకరీలో. ఓకే. వాటితో పాటు మనము ఏమైనా హెచ్ఆర్ నంబర్స్ గాని ఏమైనా కనిపిస్తే మనము మెయిల్ చేసి మన రెజ్యూమ్‌ని డ్రాప్ చేయాలి. ఓకే. వి నీడ్ టు రన్ అరౌండ్ హెచ్ఆర్స్ అండి. అప్పటిలాగా మనకి అంత ఈజీగా లేదు సిట్యుయేషన్. ఓకే. ఏ టెక్నాలజీ తీసుకోండి. వాటెవర్ ఈస్ ద టెక్నాలజీ యూ నీడ్ టు రన్ బిహైండ్ హెచ్ఆర్స్. ఓకే. సో, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని అన్నీ గూగుల్‌లో వెతకొచ్చు. జనరల్‌గా యూ కెన్ టైప్ ఇట్ ఆఫ్టర్ జాబ్స్ అని చెప్పేసి యూ కెన్ సెర్చ్ ఇండీడ్, షైన్. సో మెనీ ఆర్ దేర్ నౌకరీ. ఓకే. అన్ని సోర్సెస్‌ని లింక్డ్ఇన్. ఓకే. ఇవన్నీ సోర్సెస్‌ని పట్టుకొని మనం వెతికితే అట్‌లీస్ట్ వీక్లీ మనము ఒక 2-3 కాల్స్‌నైనా షెడ్యూల్ చేయించుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్. అంతేగాని నేను ఏమి చేయను. నాకు కాల్స్ వచ్చేయాలి. నాకు వర్కౌట్ అయిపోవాలి అంటే అవ్వదండి. ఓకే. ఒక 4 మంత్స్ అయినా 100 కాదనుకోని మనం కష్టపడాలి. ఓకేనా? హ్మ్. నా దగ్గరైతే ఇలానే ఉంటదండి. కష్టపడకుండా అవ్వదు. ఓకే.
నిన్న మనము ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నాం కదా! సేమ్ మనకిప్పుడు నిన్న మన ఐఎం ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆక్టా ఫీచర్స్‌కొచ్చిన సేమ్ అవే ఉంటాయండి. ఎంఎఫ్ఏ గురించి చెప్పుకున్నాం. సో, ఎంఎఫ్ఏకొచ్చినప్పటికి ఏంటి అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే చాలా ఉంటాయండి ఆక్టాలో. లైక్ ఓటీపీ, ఆక్టా వెరిఫై, ఆక్టా ఫాస్ట్ పాస్, ఓకే. సెక్యూరిటీ క్వెషన్ లేకపోతే ఏమైనా టోకెన్స్ రావడం అలా ఉంటాయన్నమాట. ఎక్స్‌ట్రా లేయర్ అంటే ఒక దాంతో పాటు ఇంకొక అథెంటికేషన్ అలాంగ్ విత్ ద పాస్వర్డ్ వి కెన్ యూజ్ ఎనీథింగ్ లైక్ ఓటీపీ, ఆక్టా వెరిఫై, సెక్యూరిటీ క్వెషన్ ఆర్ ఓకే. అలాంటివన్నీ. నెక్స్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. ఓకే. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఆక్టాలో. ఓకే. ఎలా అంటే వి కెన్ యూజ్ సమ్ ఎల్‌సీఎం అంటాము. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. ఓకే. వి హావ్ సమ్ ఫీచర్స్ లైక్ జస్ట్ ఇన్ టైమ్ ప్రొవిజనింగ్, స్కిమ్ ప్రొవిజనింగ్, వర్క్ ఫ్లోస్ ఆహ్, మాన్యుయల్‌గా చేయొచ్చు లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. అంటే ఎండ్ టు ఎండ్ అండి. ఒక యూజర్ క్రియేట్ అయ్యి డిలీట్ అయినంత వరకు. సో, వి విల్ సీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. యాహ్! యూనివర్సల్ డైరెక్టరీ ఆఫ్ ఆక్టా అండి. అంటే ఏంటి అంటే ద నెక్స్ట్ వన్ ఈజ్ యూడీ యూనివర్సల్ డైరెక్టరీ. ఓకే. ఎలా అంటే దీన్ని యూనివర్సల్ డైరెక్టరీ అంటారు. అంటే అవి ఏంటి అంటే మనము బ్యాక్ ఎండ్‌లో ఆక్టాకి బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ అయ్యి ఉంటదది. సో, వి వోంట్ మేనేజ్ ఎనీథింగ్ దేర్ బట్ ఆల్ అవర్ డేటా స్టోర్స్ దేర్. అంటే మనం ఇప్పుడు ఏడీతో గాని, దేనితో గాని ఇంటిగ్రేట్ అయ్యి యూజర్స్‌ని తెచ్చుకుంటే మనం యూడీతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాము. సో, ఆల్ ద డేటా అనేది అక్కడ స్టోర్ అయ్యి ఉంటదనమాట. ఫీచర్స్ ఇవన్నీ. సింగిల్ సైన్ ఆన్ అండి. ఇది మెయిన్ మనకి. సింగిల్ సైన్ ఆన్ అంటే ఆహ్, ఎలా అంటే ఇప్పుడు ఓహ్! సారీ గైస్. ఐ డిడ్ంట్ షేర్ మై స్క్రీన్. ఓకే. కుడ్ హావ్ ఆస్క్డ్ నా. ఓకే. సీ కనిపిస్తుందండి స్క్రీను? కనిపిస్తుందండి. యాహ్! యెస్. ఎంఎఫ్ఏ గురించి మాట్లాడుకున్నాము. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో చెప్పాను కదా! ఓటీపీ, ఆక్టా వెరిఫై, సెక్యూరిటీ క్వెషన్ అలాంటివన్నీ ఉంటాయి. ఎల్‌సీఎం అంటే లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్‌కొచ్చినప్పటికి ఎలా చేస్తామంటే వి హావ్ సమ్ ఫీచర్స్ ఇన్ ఆక్టా. జస్ట్ ఇన్ టైమ్ ప్రొవిజనింగ్, యూజర్స్ డీయాక్టివేట్ చేయడం, క్రియేట్ చేయడం, సింక్ చేయడం, లేకపోతే వర్క్ ఫ్లోస్ ఇవన్నిటి త్రూగా మనం లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ చేయొచ్చు. వి విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్ వన్స్ సెషన్ స్టార్ట్స్. ఓకే. యూడీ అంటే యూనివర్సల్ డైరెక్టరీ అండి. యూనివర్సల్ డైరెక్టరీలో ఏంటి అంటే యూనివర్సల్ డైరెక్టరీ అనేది ఒక ప్లేస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ లాంటిది. సో, అది ఆక్టాతో బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ వి వోంట్ డూ ఎనీథింగ్ ఇన్ యూడీ. సో, అంటే మనం ఏంటి అంటే యాక్టివ్ డైరెక్టరీతో గాని, దేనితో గాని ఇంటిగ్రేట్ చేసినప్పుడు అవన్నీ స్టోర్ చేయడానికి ఆ డేటా అంతా మనకు యూడీలో స్టోర్ అవుతుంది. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటి అంటే హ్మ్, ఏదైనా ఇప్పుడు మనకి ఇది ఒక ఆక్టా అనుకోండి. ఈ ఆక్టాలో మనం చాలా అప్లికేషన్స్‌ని పెడతాం. ఓకే. చాలా అప్లికేషన్స్ పెడతాం. ఆ అప్లికేషన్స్ అన్నీ ఒక సింగిల్ సెట్ నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్‌తో మనము లాగిన్ అవ్వగలుస్తామనమాట. దాన్నే సింగిల్ సైన్ ఆన్ అంటారు. ఇందులోకొచ్చినప్పటికి మనకి ఆక్టా వెర్షన్‌లో చెప్పాలంటే 2 ప్రోటోకాల్స్ ఉంటాయండి. సామెల్, ఓఐడీసీ ఓకే. నెక్స్ట్ సామెల్ అంటే సెక్యూరిటీ అసెషన్ మార్కప్ లాంగ్వేజ్ ఇదొక ప్రోటోకాల్ అండి. ఓఎల్‌డీసీ అంటే ఓపెన్ ఐడీ కనెక్ట్ ఇదొక ప్రోటోకాల్. నెక్స్ట్ ఎస్‌డబ్ల్యూఏ అని ఉంటది. సెక్యూర్ వెబ్ అథెంటికేషన్ ఇదొక ప్రోటోకాల్. ఓకే. మనము ఏదైనా అప్లికేషన్‌ని ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాం. ఏది ఎప్పుడు చూజ్ చేసుకుంటాం అన్నది మనం చూస్తామనమాట. ఓకే. అన్ని అప్లికేషన్స్ అన్నిటికి సపోర్ట్ చేయవు. ఇప్పుడు సామెల్‌లో ఇంటిగ్రేషన్ చేయాలి ఒక అప్లికేషన్ అంటే వి హావ్ సమ్ ప్రొసీజర్. ఓకే. ఆ విధంగానే ఇంటిగ్రేట్ చేయాలి. ఓఎడీసీలో చేయాలంటే ఆ విధంగానే చేయాలి. ఎస్‌డబ్ల్యూఏలో చేయాలంటే ఆ విధంగానే చేయాలనమాట. ఓకే. సామల్ అనేది ఎక్స్ఎంఎల్ బేస్డ్ ఉంటదండి. ఓఎల్‌డీసీ అంటే టోకెన్స్. ఓకే. టోకెన్స్‌లో ఉంటది. ఎస్‌డబ్ల్యూ అంటే మనకి సామల్ గాని, ఓఎల్‌డీసీ గాని వర్క్ అవ్వకపోతే ఆ అప్లికేషన్ సపోర్ట్ చేయకపోతే మాత్రమే మనము సామల్ గాని, ఓఎల్‌డీసీ గాని ప్రిఫర్ చేస్తామనమాట. ఓకే.
దెన్ ఓన్లీ విల్ ప్రిఫర్ SAML or ODC. ఓకే, వీటిని ప్రోటోకాల్స్ అంటారు. సో SSO అనేది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక SAML అప్లికేషన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఇప్పుడు జనరల్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నానండి, సమ్ ఎక్స్ పర్సన్ అనేవాళ్ళు ఇంకో దగ్గర ఉన్నారు. ఓకే, నేను ఆక్టా అనుకోండి, వేరే పర్సన్ అనేది అప్లికేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి ఏదో ఒక డేటా పంపించాలనుకుంటున్నాను. బట్ వీ హ్యావ్ సమ్ అంటే మాకు ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ ఉండాలి. పంపించింది నేనే అని తెలియడానికి నేను ఆ ఎన్వలాప్ పైన ఏదో ఒక సింబల్ స్టార్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టార్ అని ఏదో ఒకటి అని చెప్పి నేను వేస్తాను. సో తనకి ఇచ్చినప్పుడు చెప్తాను అనమాట, నేను ముందే చెప్తాను. ఓకే, నేను పంపించిన ఎన్వలాప్ పైన స్టార్ అని ఒక మార్క్ ఉంటుంది. యూనిట్ టు అండర్స్టాండ్ దట్ నేనే పంపించాను అని నీకు అర్థం కావాలి అని చెప్తాను. సో నేను పంపిస్తాను స్టార్ అని. ఓకే, ఆల్రెడీ నేను స్టార్ అని పంపిస్తాను తనకు తెలుసు. సో నేను పంపించినప్పుడు దానిపైన స్టార్ అని ఉంటే అప్పుడు అథెంటికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సేమ్ ద వే ఇక్కడ ఏంటి అంటే యూనిక్ ఐడెంటిఫైయర్స్ అని ఉంటాయి. సో యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనేవాళ్ళు ఆ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అని మనము అప్లికేషన్ టీం వాళ్ళు మనము ముందే మాట్లాడుకొని ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ మీరు సెర్చ్ చేయండి అని చెప్తారనమాట. సో ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ మనం SAMLలో సెర్చ్ చేస్తాం. సో ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ఉండడం వల్ల అప్లికేషన్ వాళ్ళు ఈ యూజరే లాగిన్ అవుతున్నాడు అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అది ట్రస్టెడ్ యూజరా కాదా అని చెప్పి సింగిల్ సైన్ ఆన్ చేయాలా వద్దా అని వాళ్ళు చూస్తారు. సో ఆ విధంగా ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ సెర్చ్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్లో కాన్ఫిగర్ చేసుకుంటారు ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ వస్తే యాక్సెప్ట్ చెయ్యు అని చెప్పి. అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఒక సర్వీస్ నౌ లాగిన్ అవ్వాలనుకున్నాం. సర్వీస్ నౌ యూజర్ అనేవాడు ఆక్టా నుంచి లాగిన్ అవుతాడు. ఆక్టా లోపల సర్వీస్ నౌ ఉంటుంది. ఒకసారి ఆక్టా పైన సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అంటే ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతే లోపలికి వెళ్తే సర్వీస్ నౌ ఉంటుందండి. ఆక్టా లోపల సర్వీస్ నౌ మీద క్లిక్ చేస్తే వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజర్ అనేవాడు సర్వీస్ నౌని యాక్సెస్ చేయగలగాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు, సర్వీస్ నౌ మీద ఆక్టాకి లాగిన్ అయ్యాడు, సర్వీస్ నౌ మీద క్లిక్ చేస్తాడు. సర్వీస్ నౌ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది అంటే సర్వీస్ నౌకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, రీడైరెక్ట్ అయినప్పుడు ఈ యూజర్ ట్రస్టెడ్ యూజరా లేదా అని సర్వీస్ నౌ చెక్ చేయాలి కదా. సో అందుకని ఏంటి అంటే ఆక్టాలో వాళ్ళు చెప్పిన యూనిక్ ఐడెంటిఫైయర్ మనం ఆక్టాలో కాన్ఫిగర్ చేసి పెడతామన్నమాట. సో దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఆ యూజర్ ట్రస్టెడా కాదని. ఓకే, వన్స్ కన్ఫర్మేషన్ ఇచ్చాక ఆ కన్ఫర్మేషన్స్ ఇవ్వడంలోనే SAMLలో XML OADCలో టోకెన్స్ వాడతామండి. సో వి విల్ సీ ఇన్ డెప్త్ ఇన్ ద క్లాసెస్. ఓకే, సో ఆ విధంగా SSO అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఈజ్ అడాప్టివ్ MFA అండి. అడాప్టివ్ MFA అంటే ఎలా అంటే ఇప్పుడు లొకేషన్ కానీ లేకపోతే బిహేవియర్ కానీ రిస్క్ ఏమైనా ఉంటే అప్పుడు ఆ MFA అనేది ప్రాంప్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సడన్గా US వెళ్ళాడు. సో అప్పుడు వాళ్ళకి లొకేషన్ బేస్ చేసుకొని రిస్క్ కదండి. ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడో మనకు తెలియదు. సో ఆ లొకేషన్ బేస్ చేసుకొని అడాప్టివ్ MFA అంటే MFA ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అది ఎలా సెట్ చేయాలి ఏంటి అవన్నీ కూడా మనం చేయొచ్చు. సో అది కూడా ఒక ఆక్టా ఫీచర్ అనమాట. తర్వాత API అండి. API యూజ్ చేసుకొని వీ కెన్ మేనేజ్ యూజర్స్, వీ కెన్ మేనేజ్ గ్రూప్స్. ఓకే, యూజర్స్లో ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, ఒక యూజర్ని మాడిఫై చేయాలనుకున్నా, యూజర్ని క్రియేట్ చేయాలనుకున్నా వీ కెన్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ వీ కెన్ ట్రిగ్గర్ APIs టు ఆక్టా. ఆక్టాకి ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ని ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నామో వీ కెన్ కనెక్ట్ పోస్ట్ మ్యాన్ ఆల్సో టు ఆక్టా. పోస్ట్ మ్యాన్ అనేది ఒక అప్లికేషన్ అండి. పోస్ట్ మ్యాన్కి వచ్చినప్పటికి ఏంటి అంటే వీ కెన్ ట్రిగ్గర్ APIs. ఓకే, APIని హిట్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ బట్టి మనము కన్స్ట్రక్ట్ చేసుకొని యూజర్స్ని క్రియేట్ చేయడం, డియాక్టివేట్ చేయడం, ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే చేయడం, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను వర్క్ ఫ్లోస్ అంటే ఇప్పుడు మన APIs ఇక్కడ అంటే ఏంటండి? APIs అంటే ఏంటండి? API
ఏపీఐ ఫుల్ ఫామా? కాదు, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఏపీఐని హిట్ చేస్తుంది అంటుంది కదా, ఏపీఐ అంటే ఏంటి? అంటే ఏపీఐ అనేది ఒక ఒక ఏంటి అంటే ప్రోగ్రామబుల్‌గా ఏమైనా యాక్షన్ చేయాలి అనుకుంటే దాన్ని ఏపీఐ అంటారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీరిప్పుడు ఒక్కొక్క కోడ్ రాస్తారు కదండీ! ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఒక జావాయే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయాలంటే ఒక కోడ్ రాస్తారు వాళ్ళు. అంతే కదండీ! డెవలపర్ అవును. అనేవాడు ఒక కోడ్ రాస్తారు. ఆ కోడ్ యూజ్ చేసుకొని ఒక ఏపీఐ అంటే ఒక సింగిల్ లైన్ లాగా ఉంటదండి. ఐ విల్ షో యూ ఇట్. దీన్ని ఒక ఏపీఐ అంటారండి. యూఆర్ఎల్ని. యూఆర్ఎల్. ఓకే. ఇలా ఉంటాయన్నమాట ఏపీఐస్. ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏపీఐస్ ఉంటాయి మనకి ఆక్టాకి. ఆక్టా ఆల్రెడీ డెవలప్ చేస్తా అంటే ఏపీఐ అనేది ఎవరు డెవలప్ చేస్తారంటే డెవలప్ చేస్తారు. ఎవరు? జావా డెవలపర్ ఆర్ డాట్ నెట్ డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్ హూ ఎవర్ అంటే ఇప్పుడు ఆక్టా టీమ్ అనేది ఒకటి ఉంటది కదండీ బ్యాక్ ఎండ్‌లో. అవును. ఇప్పుడు అవును. ఆక్టా కంపెనీ ఒకటి ఉంటది కదా! సో, దే ఆర్ ఓన్లీ దే హావ్ గివెన్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏపీఐస్ టు అస్. ఓకే. బై యూజింగ్ దోస్ ఏపీఐస్ వి కెన్ అంటే మనం ఆక్టాని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఆ పోస్ట్‌మ్యాన్‌లో యూజ్ చేసుకొని మనం ఏపీఐస్ అంటే ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా అలాంటివన్నీ. ఓకే. ఏపీఐ అన్నది మాన్యుయల్‌గా చేస్తాము. అదే పని వచ్చినప్పటికి వర్క్ ఫ్లోస్‌లో మనం ఆటోమేట్ చేస్తామనమాట. ఓకే. ఓకే. యాహ్! సో, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఆక్టాలో ఉంటాయండి. ఇవన్నీ కూడా వన్ బై వన్ చూస్తాము. ఓకే. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పటికి మనకి ఎస్ఎస్ఓకొచ్చినప్పటికి ఇవన్నీ ప్రోటోకాల్స్ అని చెప్పాను గదా! దీనికన్నా ముందు ఒక అప్లికేషన్‌ని మనము ఇంటిగ్రేట్ చేయాలంటే ఓఎన్ అప్లికేషన్స్ అని ఉంటాయండి. ఓఎన్ అంటే ఆక్టా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. అంటే ఆల్రెడీ ఆక్టాలో ఉన్నవి మాన్యుయల్‌గా చేయాలి అన్నా కూడా ఉంటాయన్నమాట. ఆహ్, సో, మాన్యుయల్‌గా కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని అప్లికేషన్స్ అనేవి ఆహ్, దాన్నేమంటారు? ప్రీ డిఫైన్డ్‌గా ఆక్టాలో కొన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యున్నాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న ఎండ్ పాయింట్స్, చిన్న చిన్న సెట్టింగ్స్ ఇచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వాటినే ఆక్టా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ అప్లికేషన్స్ అంటారు. సో, అవి కూడా మనం చూస్తాము. ఐ విల్ షో ఇన్ బోత్. ఓకే. సో, రెండిట్లో కూడా మనం అప్లికేషన్స్ ఎలా ఇంటిగ్రేటో చూస్తాము. ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా చూస్తాము. ఓకే. ఏడీ ఇంటిగ్రేషన్ గూడా చూస్తామండి. ఏడీని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? ఏడీ నుంచి యూజర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? ఏడీలో యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారని కూడా చూపిస్తాను. ఒక అప్లికేషన్ అయితే మాత్రం ఎండ్ టు ఎండ్ చూపిస్తానండి. అలా అంటే హ్మ్. మనమేం చేస్తామో చూపిస్తాను. ప్లస్ అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా కాన్ఫిగర్ చేసుకోవాలని చెప్పాను కదా! వాళ్ళెలా కాన్ఫిగర్ చేసుకుంటారో, సో, ఎండ్ టు ఎండ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే సో దట్ మనం చెయ్యమండి ఆ టాస్క్. అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారన్నది మనం చెయ్యము. బట్ ఇన్ ద రియల్ టైమ్ ఏంటంటే మీకొక అప్లికేషన్ అనేది ఎండ్ టు ఎండ్ మనమేం చేస్తామో, అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం తెలిస్తే యూ విల్ గెట్ ఎన్ ఐడియా రైట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంటైర్ ఇంటిగ్రేషన్ అండ్ కాన్ఫిగరేషన్. అంటే ఒక అప్లికేషన్ కాన్ఫిగర్ చేయాలంటే ఎండ్ టు ఎండ్ ఏం చేస్తున్నామన్నది తెలియాలి అంటే మొత్తం నేర్చుకోవాలి. అంటే మన సైడ్ పార్టే మనం చేస్తాం. వాళ్ళ సైడ్ చేయడానికి వాళ్ళకి వేరే వాళ్ళుంటారు. బట్ టు గెట్ ఎ గుడ్ ఐడియా అండ్ గుడ్ పిక్చర్ ఆఫ్ ద ఎంటైర్ ఇంటిగ్రేషన్ నేనేం చేస్తానంటే మొత్తం చెప్తాననమాట ఎండ్ టు ఎండ్. ఓకే. ఓకే అండి. యాహ్! ఓకే. ఎనీ అదర్ డౌట్స్? మేడం హ్మ్. ఏపీఐ ఉంది కదా! హ్మ్. ఏపీఐకి అంటే ఓన్లీ ఆక్టా ఏపీఐ గురించి ఉంటుందా మనకు? లేదంటే ఓవరాల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఎక్కడ అనేది చిన్న డౌట్. అహా! ఓన్లీ ఆక్టా రిలేటెడ్ అండి. అంటే మీరు ఇందాక ఆ! పోస్ట్ మంత్ హిట్ అంటే అది ప్రీ డిఫైన్డ్ మనకు ఏపీఐ ఉంటుంది కదా! ఆ! అంటే అవి ఆల్రెడీ మనం అంటే యాస్ ఐఏఎం డెవలపర్ అంటే లాగా అవి ఆల్రెడీ ఉంటుందా? లేకపోతే మనం ఈ ఏపీఐ కాన్సెప్ట్‌తో మనం ఏమేం అంటే చేయగలుగుతాం? అంటే డెప్త్ వెళ్తుంటామా? లేకపోతే జస్ట్
ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అన్నారు కదా, మళ్ళీ అగైన్ అది ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కొద్దిగా అంటే డెవలపర్ సైడ్ వేరే డెప్త్గా ఉందన్నమాట. అది లిటిల్ అవును, కన్ఫ్యూజన్ అర్థమవు ఏంటంటే అదే అదే చెప్తున్నాను కదా, ఇక్కడ మనం కోడ్ ఏం రాయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో యూ. చూడండి, ఇలా చాలా ఏపీఐస్ ఉంటాయి. గెట్ గ్రూప్, లిస్ట్ గ్రూప్స్, సెర్చ్ గ్రూప్స్ అని. సో గెట్ గ్రూప్ అని ఉందనుకోండి, ఇది ఒక ఏపీఐ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రూప్ ఐడి ఇస్తాం. గ్రూప్ ఐడి ఎక్కడ వస్తుంది మనకి? ఆక్టా నుంచి తెచ్చుకుంటాం. సో ఆ గ్రూప్ ఐడి మనం ఇక్కడ ఇస్తే, ఓకే, ఆ గ్రూప్ ఐడి ఇస్తే ఆ గ్రూప్ నేమ్ అనేది మనకు బాడీలో కనిపిస్తుంది అనమాట. ఓకే, యూఆర్ఎల్ అనేది ఆల్రెడీ మన ఎన్వైరన్మెంట్లో సెట్ చేసుకుంటాం. అది ఎలా సెట్ చేయాలని చూపిస్తాను, అంతే తప్ప మనం ఇంతకు మించి ఇక్కడ ఏం చెయ్యం. ఓకే, ఓకే. యా, అంతేగాని మనం ఇంకేం చేయమండి. ఇప్పుడు యూజర్స్ ఉన్నారు. ఐ వాంట్ టు ఫైండ్ సమ్ యూజర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూఆర్ఎల్ అనేది నేను ఆల్రెడీ ఎన్వైరన్మెంట్లో సెట్ చేశాను. సో టైటిల్ అనేది మేనేజర్ అని ఉన్న యూజర్స్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో ఐఎమ్ పాసింగ్ యాజ్ మేనేజర్, ప్రొఫైల్ డాట్ టైటిల్ ఈక్వల్ టు మేనేజర్. ఓకే, ఆ విధంగా పాస్ చేసి నేను మేనేజర్ని తెచ్చుకుంటాను అంతే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏపీఐస్ కూడా అంత ఎక్కువ ఎవరు వాడట్లేదండి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో ఐ వాంట్ టు షో యూ దట్. ఓకే, ఓకే గైస్, అంటే మెయిన్గా మనకి ఆక్టా ఐఎం ఫీచర్స్ నేను మాట్లాడుకున్నాం. ఈరోజుకి వచ్చినప్పటికి ఆక్టా ఫీచర్స్ని కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి టాపిక్స్కి వచ్చినప్పటికి యూజర్స్ కోసం చెప్పాలి. ఇవన్నిటితో పాటు అండి, ఇవన్నిటితో పాటు యూజర్స్, గ్రూప్స్, ఓకే, నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ కోసం ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత ఏంటంటే కస్టమైజేషన్స్, తర్వాత ఇవి కాకుండా అథెంటికేటర్స్ అండి. అథెంటికేటర్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆక్టా వెరిఫై ఇవన్నీ ఉంటాయి. సో అథెంటికేటర్స్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి. తర్వాత అథెంటికేషన్ పాలసీస్ అండి, రూల్స్ పాలసీస్ అవి ఎలా రాస్తారు అని. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 అథెంటికేటర్స్, అథెంటికేషన్ పాలసీస్, గ్లోబల్ సెషన్ పాలసీ, తర్వాత సెక్యూరిటీ అండి. ఆక్టా సెక్యూరిటీ ఎలా అనమాట. ఓకే, ఈ సెక్యూరిటీలో ఇవన్నీ వస్తాయి అనమాట. అథెంటికేటర్స్, అథెంటికేషన్ పాలసీ, గ్లోబలైజేషన్ పాలసీ. వాటితో పాటు ఇంకా ఉంటాయండి, టోకెన్స్ని ఏమైనా క్రియేట్ చేయాలి అన్నా. ఓకే, అలాంటివన్నీ కూడా చూస్తాము. దాని తర్వాత ఈ ఇంటిగ్రేషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ అండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో ఇంటిగ్రేషన్స్ అన్నీ అవుతాయి ఫస్ట్. దాని తర్వాత మనం వన్ బై వన్ అన్నీ చెప్పుకుంటాం. ఎంఎఫ్ఏకి వచ్చినప్పటికి ఎంఎఫ్ఏ అనేది ఎలాబరేట్ చేస్తాం. మీకు ఎంఎఫ్ఏ అంటే ఒక ఎక్స్ట్రా లేయర్ లాగా కనిపిస్తుంది, కానీ ఎంఎఫ్ఏ చెప్పడానికి మనము ఈ మూడింటిని వాడాలి. ఓకే, ఈ 3 అనేది ఇంటర్లింక్డ్ అనమాట కాన్సెప్ట్స్. అథెంటికేటర్స్, అథెంటికేషన్ పాలసీస్, గ్లోబల్ సెషన్ పాలసీస్ అని ఈ 3 టాపిక్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయండి. సో ఆ 3 టాపిక్స్ని ఎంఎఫ్ఏతో రిలేట్ చేసుకుంటూ మనం మాట్లాడతాం అనమాట. ఓకే, సో ఆ 3 టాపిక్స్ కూడా చెప్తాం మనం. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, ఇంకా నా సెషన్స్లో ఏంటి అంటే ఈ టాపిక్స్తో పాటు ఇన్ ద ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మై ఫైనల్ గోల్ ఈజ్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ, రైట్. సో నేను ఏం చేస్తానంటే టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. దాంతోపాటు డైలీ క్వశ్చన్స్ అనేవి నేను అడుగుతాను. సమ్ డేస్ కొన్ని టాపిక్స్ అయిపోయాక ఒకరోజు నేను ఓన్లీ ఆ రోజంతా కూడా క్వశ్చన్స్ అడగడం, డిఫరెంట్ టైప్. అంటే మీకు కూడా తెలియాలి కదండి, ఈ టాపిక్స్ పైన ఈ క్వశ్చన్స్ అడుగుతారు అనే విషయం మీకు తెలియాలి. సో నేను దానికోసం ఏం చేస్తానంటే క్వశ్చన్స్ అడుగుతుంటాను. యూ నీడ్ టు ఆన్సర్. ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ ఆన్సర్ దట్. సో ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను ఆన్సర్స్. సో ఎలా అని. దాంతోపాటు యాజ్ ఐ టోల్డ్ యూ యెస్టర్డే, ప్రియారిటీ ఆఫ్ టికెట్స్ ఎలా ఉంటాయి. లాస్ట్ మన సెషన్స్ అన్నీ అయిపోయాక ఐ విల్ గివ్ యూ ఏ శాంపుల్ రెజ్యూమే ఇస్తాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి. ఓకే, ఆల్సో సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ట్రిక్స్. ఇంటర్వ్యూని మన చుట్టూ ఎలా తిప్పాలి, ఇంటర్వ్యూర్ని మన 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 అంటే మన చుట్టూ ఎలా తిప్పాలి, అంటే మన కంట్రోల్లోకి ఎలా రావాలి అనే కొన్ని ట్రిక్స్ చెప్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్,
ఓకే. కొన్ని క్వెషన్స్ రిలేటెడ్ టు టీమ్ ఆర్ ప్రియారిటీ ఆఫ్ ద టికెట్స్ అలాంటివి ఏమైనా అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి? ఏదైనా క్వెషన్స్ అడిగినప్పుడు ఏమైనా మీకు తెలియకపోతే అవి ఎలా ఆన్సర్ చేయాలి? వి విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. నా సైడ్ నుంచి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కావాలి అంటే ఎండ్ టు ఎండ్ ఒక ప్యాకేజ్ లాగా ఐ విల్ ప్రొవైడ్ యూ దట్. యాహ్! యాహ్! దట్స్ ఆల్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. మండే నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయి. వి హ్యావ్ టైమింగ్స్ అనేది మనకి 7-8 ఉంటుంది. ఓకే. మోస్ట్లీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సమ్‌టైమ్స్ ఇఫ్ ఐ టేక్ ఎనీ బ్రేక్ ఇన్ ద మిడిల్, ఐ విల్ కండక్ట్ సెషన్స్ ఆన్ సాటర్డే ఆల్సో. యూ నీడ్ టు లాగ్ ఇన్ అకార్డింగ్‌లీ. యాహ్! టెల్ మీ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎనీథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ ఆర్ ఔట్ ఆఫ్ సబ్జెక్ట్. యాహ్! యాహ్! ప్రశాంత్. యాహ్! ఫైన్ అండి. అండర్‌స్టూడ్. హ్మ్. యాహ్! వన్ బై వన్. మేడం ఈ కోర్స్ యాహ్! కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది మేడం? 45 డేస్ అండి. ఎందుకంటే ఇంతకుముందు వర్క్ ఫ్లోస్ ఉండేది కాదు. సో, 2 బ్యాచెస్ నుంచి వర్క్ ఫ్లోస్ యాడ్ చేశాము. సో, అవన్నీ అయినప్పటికి టైం పడుతుంది. కొంచెం 45 డేస్ పడుతుంది. అంటే కంప్లీట్‌గా కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత జాబ్‌కి అప్లై చేసుకుంటారు. అంటే ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేయమంటారు. అంతేనండి. అంతే. అంటే కోర్స్ అంతా అయిన తర్వాత మీరు యూ కెన్ టేక్ 1 వీక్ ఆఫ్ గ్యాప్ టు ప్రిపేర్. అంటే ఒకసారి రివిజన్ చేసుకొని అంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పటికి వేస్ట్ చేసుకోకూడదు కదండీ! ఫస్ట్ కొంచెం కాల్స్ అనేవి ఎక్కువొస్తాయి మనకి స్టార్టింగ్‌లో. ఓకేనా? సో, ఆ కాల్స్ వచ్చినప్పుడు మనం ఊరికే వేస్ట్ చేసుకోకుండా నేనేం చెప్తానంటే, రోజు నేను చెప్పింది ఏ రోజుది ఆ రోజు ప్రిపేర్ అయిపోతుంటూ నేనిచ్చిన క్వెషన్స్‌ని ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ మన సెషన్‌లో చేసిన నావిగేషన్‌ని అంతా ప్రిపేర్ అవుతుండాలి. సో, డైలీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు చెప్తాం ఒక క్లాస్, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం. సో, నెక్స్ట్ ఫోర్త్ డే మీరు ఫస్ట్ 2 క్లాసెస్‌ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా! మనం ఏం చేసాము, ఏంటి అని. సో, ఎవ్రీ వీకెండ్స్ కూడా మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మీరేంటి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఆ విధంగా మైండ్‌సెట్ అనేది తీసేయండి ఫస్ట్. మీరొక 10థ్ క్లాస్‌లో ఎలా అయితే ప్రిపేర్ అవుతారో, ఆ విధంగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలనమాట. ఓకే. సో, ఆ విధంగా ప్రిపేర్ అయితే యూ విల్ ఈజీలీ గెట్. ఎందుకంటే టాపిక్స్ అవ్వకుండా మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసుకున్న ఎలా చెప్తారు? మేడం ఇంకొకటి ఇది ఎన్ని ఇయర్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఉంటది మేడం? అంటే ఇప్పుడు ఇచ్చే యూ కెన్ కోచింగ్ కీప్ అప్ అనేది టు 5 ఇయర్స్. ఓకే. ఇప్పుడు మీకు 5 ఇయర్స్ కన్నా తక్కువుంది అంటే ఎంతుంటే అంత పెట్టుకోండి. సజెస్టబుల్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఈస్ 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్. ఓకే. నాకు మరీ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను 4 కాదు ఒక 5 పెట్టుకున్నా. నాకు ఆల్రెడీ సాలరీ కూడా ఎక్కువుంది. అలా అనుకుంటే యూ కెన్ కీప్ యాస్ 5 ఇయర్స్. అదర్‌వైస్ 4 ఇయర్స్. ఓకే మేడం. ఓకే. యాహ్! విజయ్ డూ యూ హావ్ ఎనీ డౌట్స్? విజయ. విజయ కుమార్. హ్మ్. Please respond, guys. If you have means you can say yes, otherwise no. I'm calling one by one. G. Vijaya Kumar. Yes or no, at least. That's fine. Okay. Hamid. No doubts, ma'am. No doubts. Okay. Jagannath Rao. హలో Yeah, చెప్పండి. ఈ డెమోస్ విన్నాను. అదే నాది 2000 బ్యాక్గ్రౌండ్ ఉంది యాక్చువల్గా నాది 2000? 11 నాది ఫస్ట్. ఓకే. 11. ఓకే. దాని తర్వాత ఏమైనా చేశారండి? నేను అప్పుడు కరోనాలో ఇన్ఫోసిస్ లో చేశానండి 1 ఇయర్. ఓకే. ఆ ఒక్కటే అదే ఉందా నేను మీకు? 1 ఇయర్ చేశాను, బయటకు వచ్చాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. అదే ఏది జాయిన్ అవుదాం అని కన్ఫ్యూజన్ ఉన్నాను.
అంటే 2011 నుంచి ఇప్పటి వరకు మీరేం చేయలేదు. ఆ 1 ఇయర్ కాకుండా. చేశాను. అంటే నేను అప్పుడు నెట్వర్కింగ్‌లో చేశాను. 1 ఆర్ 2 ఇయర్స్. ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఉందండి. ఓకే. అదెప్పుడు చేశారు? అంటే ఇప్పుడు రీసెంట్‌గా చేసింది ఎప్పుడు చేశారు? అంటే రీసెంట్‌గా చేసింది అంటే ఉన్నాదా? అంటే ఒక 3, 4 ఇయర్స్ అలా? కంటిన్యూయస్‌గా ఉందా? కంటిన్యూయస్‌గా లేదండి. అదే ఇబ్బంది ఇప్పుడు. హుహు. ఓకే. ఇప్పుడంతా వదిలేసి మళ్ళా మనం యాక్చువల్‌గా నాకు పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యింది యూఏఎన్. హ్మ్. ఇప్పుడు మళ్ళా 3-4 ఇయర్స్ పెట్టుకుంటే నాకు వర్కౌట్ అవుతదండి దీంట్లో ఈ ఆప్టాలో? వర్కౌట్ అవుతుంది. కానీ మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా! యూ నీడ్ టు థింక్ అబౌట్ దట్ ఆల్సో. బట్ హుహు. చాలా మందికి వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నాట్ లూజ్ హోప్. ఓకే. హుహు. ప్రిపేర్ అయ్యి మనకి సబ్జెక్ట్ ఉందనుకోండి. హుహు. అవన్నీ వాళ్ళేం కన్సిడర్ చెయ్యరు. ఓకే. హుహు. యూ నో నీడ్ టు వర్రీ. బాగా ప్రిపేర్ అయ్యి బీ పాజిటివ్ యాస్ ఐ సెడ్. యూ నీడ్ టు వర్క్ హార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడం నేర్చుకోండి. ఎవరైనా ఔట్ ఆఫ్ యూ ఆల్. ఓకే. ఎవరైనా గూడా ఫస్ట్ కష్టపడితే మనకి రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు హ్మ్. చూసానండి ఓపెనింగ్స్ 6+ నుంచి ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. 6+ నుంచి ఉండడం అలా ఏం లేదు. మనకి 4-2 ఉంటాయి. హ్మ్. 6 అంటే ఇయర్స్ హ్మ్. ఇందులో ఆప్టా అంటే ఏంటండి? ఇది టూలా ఏంటిది? టూలేనండి. డెవలపర్ అని కనిపిస్తుంది కదా నౌకరీలో. అదే చెప్తున్నాను కదండీ. కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ చేస్తాం కదా! దే విల్ కాల్ ఇట్ యాస్ డెవలపర్. ఓకే. డెవలపర్ అంటే ఇక్కడ మనం కోడ్ ఏం రాయము. ఓకే. హ్మ్. యాహ్! ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు ఏదైనా మనం సేల్స్ ఫోర్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా చేయొచ్చు దీంట్లో. యాహ్! ఇది ఏదైనా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్. నేను చూపిస్తాను. సర్వీస్ నౌ చేస్తాం. మనం సేల్స్ ఫోర్స్ చేస్తాం. ఓకే. సమ్ డమ్మీ అప్లికేషన్స్ వి విల్ ఇంటిగ్రేట్. యాహ్! నా సెషన్స్‌లో సర్వీస్ నౌ నేను ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను మీకు. సేల్స్ ఫోర్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాము. ఎలా చేస్తామన్నది మనం చూస్తాం. ఓకే. హ్మ్. అంటే దీనికి కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలండి? మన సిస్టమ్ ఎలా ఉండాలి? మామూలుగా ఏంటండి? మన సిస్టమ్ ఇప్పుడు మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎలా అండి? అంటే బ్రౌజ్ చేసుకోవడం క్లౌడా ఏంటి అసలు ఇది? ఏమిస్తారు సాఫ్ట్‌వేర్? లేదండి. అంటే మనం వి కెన్ క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ ఆక్టా. ఐ విల్ గైడ్ యూ హౌ టు క్రియేట్. యూ కెన్ యూజ్ ట్రయల్ అకౌంట్స్. ఓకే. మనం బ్రౌజ్ చేసుకోవడమా? అవునండి. అని అంటే ఇన్‌స్టాలేషన్స్ ఏమి ఉండవండి దీంట్లో? సాఫ్ట్‌వేర్ ఏమి ఉండదు కదా? లేదండి. జస్ట్ మామూలుగా మనము యూజ్ చేసుకోవచ్చు ట్రయల్ అకౌంట్. మరి ప్రాక్టీస్ డైరెక్ట్‌గా ఎలా అండి? ప్రాక్టీసేనండి. ట్రయల్ అకౌంట్‌లో ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. మనం బ్రౌజ్ చేసుకోవడం. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! మహేశ్వర్. యాహ్! చెప్పండి. జగన్. మండే నుంచి కదండి క్లాసెస్? రేపేమి ఉండదా? రేపు రేపేముండదా? ఉండదండి. నో ఓకే అండి. అండి. రేపు ఓకే. ఉండదు. జాయిన్ అవ్వండి. మండే నుంచి ఉంటాను. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ. మధు? మధుసూదన్. స్ట్రక్చర్ ఎట్లా ఉంది మేడం? ఏంటండి? యువర్ వాయిస్ ఫీ ఈస్ నాట్ స్ట్రక్చర్ క్లియర్. ఎలా ఉంది అని చెప్పేసి. దోస్ థింగ్స్ యూ చెక్ విత్ మోహన్ అండి. యూ కెన్ చెక్ విత్ మోహన్. ఓకే. యాహ్! యాహ్! పవన్? నో మేడం. పోయింది. యాహ్! ప్రకాష్? ప్రకాష్, డూ యూ హావ్ ఎనీ డౌట్స్? ఫీజ్ మేడం. ఫీ స్ట్రక్చర్. You can check with Mohan and I am not into part of that. So you can check. Yeah. ఓకే. ఓకే. Srinivas. థాంక్ యూ. Yeah, it's fine, Prakash. Yeah, Srinivas, do you have? నో మేడం. Yeah. Okay. Maheshwar.
Maheshwar. Okay, guys. If anyone have any doubts, you can ask me now, or otherwise we can wind off. We'll meet on Monday. Okay? Yeah. ఎవరైనా అంటే ఫ్రెషర్స్ ఎవరు లేరు కదండి? ఉన్నారా ఫ్రెషర్స్ మన దాంట్లో ఇప్పుడు? నో. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ వీ కెన్ జస్ట్ we can close and we'll meet again on Monday. అంటే మీకు రియల్ టైం ఎంత ఉంది మేడం ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 9.2 అండి యాజ్ ఆఫ్ నౌ. అంటే దీంట్లో అంటే మనం 4+ పెడితే సపోర్టింగ్ ఉంటుందా డెవలప్మెంట్ ఏదో ఉంటుందండి? ఏంటండి? ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయా దీంట్లో ఆఫ్టర్? సపోర్ట్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏ విధంగా అడుగుతున్నారు నాకు అర్థం కాదు. ఇక్కడ సపోర్ట్ డెవలప్మెంట్ అంటూ ఏమి ఉండదండి. యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ డెవలప్మెంట్ అని ఏమి ఉండదండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. ఓకేనా? సో లెవెల్ 1 సో ఆ విధంగానే ఉంటుంది కానీ ఇక్కడ సపోర్ట్ డెవలప్మెంట్ అంటూ ఏమి ఉండదు. డిడ్ యూ గెట్ మై పాయింట్ జగన్? Yeah. Okay. Okay, guys, then we'll meet on Monday. Okay. Whoever are interested, you can check with Mohan and you can enroll. Okay. Yeah. Thank you. Thank you. Yeah, thank you, Andy.